మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక వారిని మీరు జయించి ఉన్నారు. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. మంచి వాగ్దానం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఇది నా వాగ్దానము, ఇది ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానము. మరి మీరు కూడా వాగ్దానం చదవని వాళ్ళు చదవండి. దేవునికి మొదటి గడియ సమర్పించిన వాళ్ళు సమర్పించండి. మొదటి గడియ దేవునితో గడపండి. తద్వారా దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనే నమ్మకం, విశ్వాసము బలపరుచుకోండి. మీ ఆత్మను మీ ఆధీనంలో ఉంచుకోండి. మీ అంతరింద్రియములను మీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. చాలా కృతజ్ఞతలు. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని గురించిన కామెంట్స్ని చెప్పండి. మరి ఈరోజు బర్త్డేలు కానీ సెలబ్రేషన్స్ ఎవరైనా ఉంటే మరి చెప్పండి. మన సబ్స్క్రైబర్లు మన ఛానల్ నుంచి చేద్దాము, ప్రేయర్ చేద్దాము. దేవుడు ఆశీర్వదించాలనేసి ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. మరి నా వీడియో మీకు వినిపిస్తుందో లేదో తెలియదు. మళ్ళీ వినిపించుకుంటే మళ్ళీ చేయాలి. మరి ఈరోజు ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకు కూడా మరి ఈరోజు కన్ను మూసిన బిడ్డలు ఎంతోమంది ఉండొచ్చు ప్రభు చిత్తంలో. మరి వారికి కూడా వారి కుటుంబాలకు వారి ఆత్మ పరలోకంలో ప్రభు చేర్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని మనము ప్రభువును వేడుకుందాము. ఇలా వేడుకునే భారం కలిగిన క్రైస్తవ బిడ్డలు మరి ఉన్నారని నేను నమ్ముతున్నాను. నేను నమ్మినట్లే మీరు నమ్ముతున్నారని కోరుతున్నాను. మరి నా వీడియో చేస్తున్న నేను, మరి వీడియో చూస్తున్న మీరు దేవుడు సిద్ధపరిచిన వారమే కదా. మరి నేను వీడియో చేయాలని ప్రభు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. మరి క్రైస్తవ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడానికే దేవుడు వీడియో చూస్తున్న మీకు ప్రేరేపణ కలిగిస్తున్నాడు. కాబట్టి ఎంతమంది చూస్తున్నారు నాకు తెలియదు. మరి చూస్తున్న వాళ్ళు ధన్యులు. దేవుడు వారిని చూస్తున్నాడు, అనేకులను కనిపెడుతున్నాడు ప్రభు. నిర్లక్ష్యం వహించి ఉండకండి. బైబుల్ చదవని బిడ్డలు బైబుల్ చదవండి. సరేనా ఫ్రెండ్స్? బైబుల్ చదవని వాళ్ళు తప్పకుండా బైబుల్ చదవాలని కోరుతున్నాను. మరి నిజ దేవుణ్ణి తెలియని వాళ్ళు, ఎరగని వాళ్ళు మరి ఎంతోమంది ఉన్నారు. అందరూ కూడా ప్రభువుని తెలుసుకోవాలని అయితే ఆశ కదా ఫ్రెండ్స్. క్రైస్తవ ప్రతి బిడ్డలకు ఆశ కలిగే ప్రభు గురించి తెలియజేస్తారు. కానీ క్రైస్తవ బిడ్డలను అపార్థం చేసుకోవడమే ఎక్కువ అవుతుంది. ప్రభువులోకి నడిచిన వాళ్ళ గురించి, వారికి దేవుని గురించి తెలియని వారికి ఎందుకు బాధ అవుతుందో. మరి నిత్య జీవనంలోకే కదా వారు నడిచేది, చెడ్డ త్రోవలోనికి కాదు కదా. మంచి అలవాట్లను ప్రభు ద్వారా హృదయమును హృదయమును స్థిరపరచుకొని, హృదయంను బలపరుచుకొని, ప్రతి జ్ఞానేంద్రియమును అంతరింద్రియాలను అనుకూలం ఉంచుకునేవడం. మరి క్రైస్తవత్వంలో ఏమి తప్పు ఉంది ఫ్రెండ్స్? మరి అందరూ ఆలోచించి మరి దేవుణ్ణి తెలుసుకొని జీవ మార్గంలోనికి వస్తే మరి ఇతరులకు బాధ అవుతుంది. మరి ఆ బాధని ప్రభు కనిపెట్టాలని, ప్రభు వారి బాధని చింతను తీర్చాలని మనం కోరుకుందాము. అనేకులు అయితే నడుస్తున్నారు ప్రభు చెంతకు. మరి వాళ్ళు నిలుచులాగున మనము ప్రార్థన కలిగి అదే ప్రార్థన చేద్దాం భారంతో. ఫ్రెండ్స్, ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్పలేదు కదా. ప్రేయర్ టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్. మరి ఏంటి అంటే, మనము ఇండియాలో ఉన్నాము, భారతదేశంలో ఉన్నాము. మన అలవాట్లు, మనం పెరిగింది ఇక్కడే, పుట్టింది ఇక్కడే, చనిపోతాము ఇక్కడే కదా ఫ్రెండ్స్. మరి మనం ఏ సంస్కృతి ఇవన్నీ పాటిస్తున్నామో క్రిస్టియన్స్ పాటించరు అనే రూమర్ అయితే ఉంది కదా. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడ క్రైస్తవత్వంలోనికి మారి భారతదేశపు సంస్కృతుల్ని సంస్కృతుల్ని పాటించరు క్రైస్తవులు అనేసి మన పైన, క్రైస్తవ బిడ్డలపై ఉంది కదా. మరి
మరి ఎంతవరకు మనము ఇతరుల మనోభావాలను భావజాలాలను ఫాలో అవ్వాలి అనేది మనము కనిపెడదాం ఫ్రెండ్స్. ఈరోజు ప్రేయర్ టాపిక్ ఇది. మనము ఇప్పుడు మనకు క్రిస్మస్ విషెస్ చెప్తారు, మరి మనం కూడా వాళ్ళకు విషెస్ చెప్పాలా వద్దా, మనం కూడా వాళ్ళని వారి సంస్కృతులని గౌరవించాలా లేదా అనేది మనము కనిపెట్టాల్సిన విషయం. చాలామందికి ఇవి డౌట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ డౌట్ల కోసము నేను ప్రేరేపించబడాను. ప్రభు మాట్లాడమని చెప్తూ ఉంటే మాట్లాడదలిచాను ఈరోజు. అది ప్రేయర్ టాపిక్ ఈరోజు. మరి ప్రేయర్ టాపిక్ గురించి ప్రేయర్ చేసేవాళ్ళు, నా వీడియో మరి భారం కలిగి చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రభు సిద్ధపరచాడు అని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. మరి నేను నమ్మినట్లుగానే ప్రభు ఎంతోమందిని వీడియో చూపింపజేస్తున్నాడు అని నా హృదయం బలంగా నమ్ముతుంది ఫ్రెండ్స్. కాబట్టి మరి చూసేవాళ్ళు మరి హృదయంతో వినండి. మనం ఇప్పుడు మన క్రైస్తవత్వాన్ని వ్యతిరేకించలేము, హిందూ సాంప్రదాయాన్ని వ్యతిరేకించలేము. ఎందుకంటే మనం భారతదేశంలో పుట్టాము కదా ఫ్రెండ్స్, భారతదేశంలోనే పెరుగుతున్నాము. మరి చనిపోయినా కానీ భారతదేశంలోనే చనిపోతాం. మనం జన్మస్థలము ఇది కదా ఫ్రెండ్స్. మరి వేరే దేశాలకు వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఈ దేశంలో పుట్టిన వాళ్ళైతే మ్యాక్సిమం 90%, 70% ఇక్కడే ఉంటారు కదా, ఇక్కడే మరణిస్తారు కదా ఫ్రెండ్స్. కాబట్టి మరి వాళ్ళకు మనం విషెస్ చెప్పాలా లేదా అంటే, మన క్రైస్తవత్వాన్ని చాటుతూ మనము ప్రభువుకు చెప్తున్నట్టు వారికి మన మాటలలో తెలియబడాలి. వాళ్ళు చాలామంది మనల్ని కావాలని మేము చెప్తాం, మీరెందుకు చెప్పరు అనేసి అంటారు కదా. విషెస్ చెప్పడానికి కూడా, విషెస్ చెప్తే కూడా మీరు ప్రభులో లేనట్టేనా, మీ ప్రభువుని తృణీకరించినట్లేనా, మాకు విషెస్ చెప్తాను మేమైతే చెప్తాం కదా అంటారు కదా ఫ్రెండ్స్. మరి ఏ ఫెస్టివల్ వచ్చినా ఇప్పుడు కోతకాల పండుగనే సంక్రాంతిగా వాళ్ళు పిలుచుకుంటారు. మన బైబిల్లో అన్నీ పులియని రొట్టెల పండుగలు చాలాసార్లు జరిగాయి. కోతకాల పండుగ జరిగింది, మంటల ఆదివారం ఉంది. కొన్ని పాత నిబంధన గ్రంథంలో చాలా వరకు ఉన్నాయి. ప్రభువు ఆజ్ఞాపించినప్పుడల్లా, ఆయన బలిపీఠం వద్ద ప్రభువు సెలవిచ్చినప్పుడల్లా మరి పండుగ చేయబడింది కదా. ఈ విషయం మరి బైబిల్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది, బైబిల్ చదివేటి వాళ్ళకు అర్థమవుతుంది. చదివినా కానీ మరి ప్రభువు వారిని కొంతమంది మరి ఏ ఉద్దేశం చదువుతారో తెలియదు. మరి ఏ ఉద్దేశం ఎట్టిదైనా మరి ప్రభువును మనం అంగీకరిస్తాము. హృదయంలో అంగీకరిస్తే మన దేహం అందు కూడా అంగీకరిస్తాం కదా ఫ్రెండ్స్. మరి వాళ్ళ అంతరాత్మ అనేది ఒప్పుకుంది, మనం ఏం చేస్తాము. కాబట్టి మనము వాళ్ళకి విషెస్ చెప్పాలా వద్దా అనేది. ఇప్పుడు వాళ్ళ ఫెస్టివల్ వచ్చిందనుకోండి, గాడ్ బ్లెస్ యూ, దేవుడు మీకు సంతోషమును కలగజేయను గాక, మీకు ఆశీర్వాదములు కలగజేయను గాక, హ్యాపీ ఫెస్టివల్, దేవుడు మీకు నూతనమైన పండుగను అనుగ్రహించి ఉన్నాడు. ఇలా ఈ మాటల్లో మనం తెలియజేయచ్చు ఫ్రెండ్స్. నాకు అనిపించింది, కొంతమంది సేవకుల ద్వారా కూడా నేను వీడియోలు చూశాను. అదే ఇంతకుముందు నాకు డౌట్ ఉండేది, నాకు కూడా మీ అందరిలాగే డౌట్ ఉండేది. మరి ఫెస్టివల్స్కు వాళ్ళు విషెస్ చెప్తున్నారు, మరి మనం క్రైస్తవ బిడ్డలం మనము విషెస్ చెప్పాలా లేదా అనేసి నాకు కూడా డౌట్ ఉండే. మరి సేవకుల ద్వారా, పాస్టర్ల ద్వారా కూడా తెలుసుకున్నాను. కాబట్టి మీ ముందు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది మన క్రైస్తవత్వంలో మన ప్రభువుని మనము వదిలిపెట్టకుండా మనకున్న మాటలు వారితో షేర్ చేసుకోవాలి, వారికి విషెస్ తెలియజేయచ్చు. అందులో తప్పు ఏం లేదు. ఎందుకంటే మనం భారతదేశంలో పుట్టి పెరుగుతున్నాము కాబట్టి సంస్కృతుల మధ్య మనం పెరిగినాం కాబట్టి మనం పూర్తిగా వారితో ఏకీభవించకపోయినాను మనకు
వారికి నచ్చినట్లు చెప్తూ మన ప్రభువుని మహిమపరుస్తూ చెప్పుకోవచ్చు. ఈ ప్రేయర్ టాపిక్ మరి మీకు నచ్చినట్లయితే, నచ్చకపోయినా, నేను చెప్పిన ఉద్దేశము మీకు నచ్చకపోయినా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దేవుడు మనలందరినీ చూస్తున్నాడు. వీడియో చూసే వాళ్ళని, నన్ను చూస్తున్నాడు, నా కుటుంబాన్ని, మీ కుటుంబాలని ప్రభువు చూస్తున్నాడు కదా ఫ్రెండ్స్. కాబట్టి ప్రభువుని విశ్వసిద్దాము. ఎంతసేపు చెప్పేది ప్రభువు గురించి. మనము ఇట్లా దేవుని గురించి చెప్తున్నామంటే అసలు దేవుని గురించి చెప్తున్నామంటే ఏమి ఇక్కడ తప్పిదములు చేయమా అని అంటే అది కూడా లేదు. తప్పిదములు నోటితోనూ చేస్తుంటాం. పిల్లల్ని తిట్టడం, క్రైస్తవులు పిల్లల్ని తిట్టకుండా ఉంటారా? గద్దించకుండా ఉంటారా అంటే లేదు కదా ఫ్రెండ్స్. గద్దిస్తాము, తిడతాము, కొడతాము, ఇవన్నీ ఉంటాయి. భార్యని గద్దించుకుంటాము, కొడతాము. లోకంలో ఇవన్నీ తప్పవు ఫ్రెండ్స్. లోకంలో జీవిస్తున్నప్పుడు కోపము ఉంటుంది, ప్రేమ ఉంటుంది. మీరు క్రైస్తవులు కదా, ఇవన్నీ ఉండవా అని కూడా అనేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు కదా ఫ్రెండ్స్. మరి వారి గురించి నేను చెప్తున్నాను, అనుకునేది వారి గురించి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్రభు మరి అందరినీ కనిపెడుతున్నాడు. మరి దినమంతా కొత్త వస్తువులు కొనుక్కునే వాళ్ళకు ప్రభు సహాయం చేయాలని, కొత్త గృహాలు, స్థలాలు కొనుక్కునే వారికి, కొత్త ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, వెహికల్స్ కానీ ఏదైనా కొనుక్కునే వాళ్ళకు ప్రభు ఆశీర్వాదం ఇవ్వాలని, ఆయన మంచి ఈవులను దయచేయాలని మనం కోరుకుందాము ఫ్రెండ్స్. సరేనా? ఈ దినమంతా యేసయ్య మనకు తోడుగా ఉండను గాక. వీడియో చాలా లాంగ్ అయిపోయింది. మరి ఇంతకు మరి సౌండ్ వచ్చిందో రాలేదో నాకు తెలియదు ఫ్రెండ్స్. మరి చూద్దాము. సరే ఫ్రెండ్స్, మీ భారతి ఛానల్ చూస్తూ ఉండండి, మరి డైలీ చూస్తూ ఉండండి. ప్రభువు మీతో మాట్లాడాలి, మిమ్మల్ని దర్శించాలని నేను మనస్ఫూర్తిగా ప్రభువునందు భారంతో నేను చెప్తున్నాను. నా భారాన్ని యేసయ్య కనిపెడుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్.